విశాఖపట్నం సిటిజన్స్ అవ్వచ్చు, ఎన్‌జీఓస్ అవ్వచ్చు, లేపోతే చాలామంది గ్రీన్ ఇనిషియేటివ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి సార్. వాళ్ళందరి తరపున కొన్ని క్వెషన్స్ అడుగుతున్నాను నేను. ఒకటి, డేటా సెంటర్స్ విశాఖపట్నంలో రావడం వల్ల పవర్ క్రైసిస్ వస్తాయని చెప్పి అంటున్నారు. అలాగే ఆ డేటా సెంటర్స్ రన్ చేయాలంటే వాటర్ రిసోర్సెస్ చాలా కావాలి. మన విశాఖపట్నం డ్రై అయిపోద్ది మొత్తం అంటున్నారు. ఈ డేటా సెంటర్ సిటీ మధ్యలో ఉండడం వల్ల సిటీ మొత్తం ప్రజలందరికీ ఈ హీట్ అండ్ నాయిస్ పొల్యూషన్ వచ్చి వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది అంత ఎక్కువ జనరేట్ అవ్వదని చెప్పి చాలా మందిలో ఈ క్వశ్చన్ అయితే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇంకోటి ఏంటంటే, మన విశాఖపట్నం అడివరం మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని పక్కన డేటా సెంటర్కి ల్యాండ్ ఇచ్చారు. అదంతా గ్రీన్ ఫారెస్ట్, కంబాలకొండ ఫారెస్ట్ కనెక్ట్ అయ్యి సింహాచలం అంతా కనెక్ట్ అయ్యి ఉంది. ఇదంతా డిస్ట్రాయ్ చేసి రిజర్వాయర్ పక్కన డేటా సెంటర్ పెట్టడం వల్ల మన విశాఖపట్నం ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలామంది కన్సర్న్ అవుతుంది సార్. దీని మీద యాజ్ ఏ వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా, అలాగే ఐటీ పార్క్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం తరపున మీరు ఈ క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ చేయగలరా? యా, సి యూ ఆస్క్డ్ 5 questions. I'll answer each of them. Yes. So first is మీరు అడిగేది అంటే యాక్టివిస్ట్స్ అని. సో ఐ ఫీల్ దట్ వైట్ పేపర్ కూడా స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తే బాగుంటుందని. దీస్ ఆర్ ఆల్ జెన్యున్ అప్రిహెన్షన్స్ అండి. వాళ్ళు ఫీల్ అవుతున్న తప్పలేదు, విషయం వాళ్ళు కొట్టుపడే ఎక్కలేదు, వాళ్ళ అప్రిహెన్షన్స్ వరకు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ జెన్యున్ ఆన్సర్స్. ఒకటి, వన్ ఆన్సర్ ఇస్, లెట్స్ గో వన్ బై వన్. ఫస్ట్ ఇస్ యూ సెడ్ దెర్ విల్ బి ఎ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండి. ఎస్ సార్. విపరీతమైన వాటర్ షార్టేజ్. డేటా సెంటర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ వాడితే మీరు అన్నది 100% జరుగుద్దండి. సో ఇఫ్ దే యూజ్ గ్రౌండ్ వాటర్ 100% మీరు చెప్పిన ప్రాబ్లం చుట్టుపక్కల ఏరియాలో వాటర్ షార్టేజ్ వచ్చేస్తాయి. పూర్వంలో యూఎస్లో అలా చేశారు, ఇక్కడ అలా జరగట్లా. ఇక్కడ ఏం చేస్తారంటే దే ఆర్ బిల్డింగ్ ఎ రిజర్వాయర్ ఫర్ ద డేటా సెంటర్స్ అండ్ దే ఆర్ గెటింగ్ వాటర్ ఫ్రమ్ పోలవరం అండి. 28 TMC ఆఫ్ వాటర్ వస్తుంది, వీళ్ళకి కావాల్సింది 1 TMC. సో దట్ ప్రాబ్లం విల్ నాట్ కమ్ బికాస్ దే ఆర్ నాట్ యూస్ గ్రౌండ్ వాటర్. సో మనం స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా ఒక స్టేట్మెంట్ దట్ data centers are not going to use groundwater and that problem will be solved. Okay. In addition to that, in Reliance lot చేసిన ల్యాండ్లో 80 acres was allocated for desalination plant. మీరే డేటా సెంటర్ ఓనర్ అనుకోండి, యు ఆర్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్, అదానీస్ కానీ, అంబానీస్ కానీ, రిలయన్స్ కానీ, ఆర్ యూ మెటా ఆర్ సిఫీ ఆర్ గూగుల్, దే విల్ నాట్ రిలై ఆన్ గవర్నమెంట్ ఆర్ గ్రౌండ్ వాటర్ అండి. వాళ్ళు దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 50-100 years. So don't think they will believe you and me and put a data center for ground. They are also having desalination plants. Okay. Public terrace, they are also investing in desalination plants and they will use sea water for fresh. So water shortage, first is desalination plant, rendu is water from Polavaram. And I definitely will not recommend they will use groundwater. Government kuda daniki statement ichesi that will only be used for drinking water again, not for data center operations. And oka statement ichesi this problem will be solved. Second is power consumption. That is also a valid concern. Chala area lo US lo data centers unnachata power షార్టేజ్ ఉంది, పవర్ రేట్స్ పెరిగిపోయారంటే డైనమిక్ పవర్ ప్రైసింగ్ కాబట్టి పెరిగిందని చెప్పి. దట్ ఈస్ ఎ జెన్యున్ క్వశ్చన్. ఇప్పుడు అడిగిన సోషల్, బట్ మనం ఆన్సర్ చెప్పక ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది. సో మై ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇస్, ఆల్ దీస్ డేటా సెంటర్స్ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ రెన్యూబుల్ పవర్ అండి. సోలార్ పవరు, విండ్ పవరు, రాయలసీమ నుంచి దేర్ ఒక గ్రిడ్ కూడా వేసి వచ్చేసారు ఇప్పుడు. అండ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ గివెన్ దెమ్ ఇండిపెండెంట్ పవర్ లైసెన్స్. సో దే కెన్ ప్రొడ్యూస్ ఆర్ బై పవర్ ఫ్రమ్ వేరే నేషనల్ గ్రిడ్లోంచి కొనుక్కోవచ్చండి. ఒక్కోసారి గ్రిడ్లో చాలా తక్కువ రేటు దొరుకుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ నుంచి కాకుండా నేషనల్ గ్రిడ్ నుంచి పవర్ తీసుకోవచ్చు. ప్లస్ దే కెన్ ఆల్సో గెట్ ది సోలార్ అండ్ విండ్ పవర్. దిస్ ఈస్ ద కరెంట్ అవైలబుల్ పవర్ ఈక్వేషన్. ఇది కాకుండా కూడా ద న్యూ ప్రపోజల్ ఇంకా ఇట్స్ ఇన్ ది ఫైనల్ స్టేజ్ అండ్ నాట్ ఎట్ న్యూక్లియర్ పవర్. ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ప్లానింగ్ 5 gigawatts ఆఫ్ డేటా సెంటర్ పవర్, దట్ ఈస్ మోర్ పవర్ దెన్ ద ఎంటైర్ సిటీ కన్జ్యూమ్స్ అండి. విశాఖపట్నం సిటీ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో దానికి డబల్ పవర్ ఇది, 5 gigawatt ఆఫ్ పవర్ ఇఫ్ డేటా సెంటర్ యూస్. సో ఇఫ్ దే ప్లాన్ ఎ న్యూక్లియర్ పార్క్, 5 gigawatt సరిపడిగా న్యూక్లియర్ పార్క్ ప్లాన్ చేస్తే, వీ హ్యావ్ గాట్ ది స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా వీ హ్యావ్ అండి. దీనికి ఒక 4,000 to 6,000 acres కావాలి టు హ్యావ్ ఎ న్యూక్లియర్ పార్క్ టు పవర్ ద ఎంటైర్ ఫ్యూచర్ 20-25 years of power needs of all the data centers and city needs. So that's also in the consideration with the government. So if the government comes out with a statement that they're establishing nuclear power, they also have solar power and wind power, and they have plenty of renewable energy sources coming up, pumped energy storage కానీ alternative. And ఇప్పుడు మీరు చూస్తే రాంబిల్లో కూడా they have come up with a new battery storage, Waaree Energies and the biggest battery storage plant. So వీళ్ళు daytime solar power produce అవుతుంది కాబట్టి they are using battery storage to store this power also. So all this is happening. The power storage కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. So the power problem is solved. The third thing you talked about is employment అంత జనరేషన్ లేనప్పుడు మన రిసోర్సెస్ అన్ని ఇంత పాడు చేసుకుని ఇంత ల్యాండ్, ఇంత పవర్, ఇంత వాటర్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ద గ్రీన్ యాక్టివిస్ట్ ఆర్ ఆస్కింగ్. దట్ ఈస్ ఎ క్వశ్చన్. డేటా సెంటర్ వరకు ఆల్రెడీ మన ఎంపీ భరత్ గారు కూడా మన ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశారు. డేటా సెంటర్లో వస్తే 1,000 people వస్తే, బట్ ద సరౌండింగ్ ఈకో సిస్టమ్, గూగుల్ హ్యాస్ నాట్ సెట్ దే విల్ సెటప్ ఏ డేటా సెంటర్. దే సెట్ దే గోయింగ్ టు సెటప్ ఏ AI lab
of international standards and make it a AI hub of the country from Visakhapatnam, in line with the national AI mission what Prime Minister is speaking. So once you have a data center and you once you have a AI hub with the latest technologies, with all the biggest companies, Sifi, Meta, Facebook, Google, Reliance, వీళ్ళందరూ వస్తే the number of back-end in IT కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ దాని connecting, యూ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కమింగ్ ఇన్ బికాస్ ఆఫ్ ద డేటా. ఓన్లీ డేటా సెంటర్ వల్ల you're right, jobs are less, but because the data center and the AI systems are coming and because of the ecosystem, you will have 100 times. So data center lo 1000 jobs vaste, dan valla 1,00,000 jobs ecosystem vaste. So that is, you need something to bring talent here, and the world's best companies are coming here, and the entire cable from US is coming here. So we'll have the highest internet speeds in the city. So that is the fourth one you're talking about is heat generation. So these are all heat and noise, heat and noise. మీరు ల్యాప్టాప్ కూడా మీరు కాలు మీద పెట్టుకుంటే కొంచెం హీట్ జనరేట్ అవుద్ది. వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్. సో ఇన్ని సూపర్ కంప్యూటర్స్ పెడితే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయిందానికి వీళ్ళు యూజింగ్ ద లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీస్, ద లేటెస్ట్ న్యూ సర్వర్స్. దీస్ ఆర్ మచ్ లెస్ నాయిస్ అండ్ మచ్ లెస్ హీట్, బట్ స్టిల్ లిటిల్ హీట్ విల్ కమ్. సో వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఇస్, ఎంత ల్యాండ్ అయితే అలాట్ చేస్తారో ప్రతి డేటా సెంటర్కి దానికి ఒక 30%. సో ఇప్పుడు సపోజ్ గూగుల్ వాళ్ళకి 500 acres ఇచ్చారనుకోండి, ఒక 150 acres చుట్టూరు గ్రీన్ బెల్ట్ కింద, మియావాకీ ఫారెస్ట్ కింద ఒక రింగ్ రోడ్ ఎలాగైతే సిటీకి ప్లాన్ చేస్తాం, ఎవ్రీ డేటా సెంటర్ చుట్టూరు ఒక రింగ్ రోడ్ లాగా ఒక గ్రీన్ బెల్ట్, మియావాకీ ఫారెస్ట్, అది 500 acres, ఇది 150 acres గ్రీన్ ఫారెస్ట్ పెడితే ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెడితే హీట్ కంట్రోల్ చేస్తుంది. సో దట్ దే హ్యావ్ నాట్ అనౌన్స్డ్. సో మై రిక్వెస్ట్ ఇస్, సిన్స్ స్టిల్ వీఆర్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్, ఇంకా ఏది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, అండ్ వీఆర్ పొజిషనింగ్ దిస్ ఎస్ ది డేటా హబ్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియా ఆల్సో. మనం ఒక రోల్ మోడల్గా ఉండాలంటే సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫారెస్ట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ బోత్ ద చీఫ్ మినిస్టర్ గారు, నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ టు మేక్ అవర్ సిటీ యాజ్ అ మోడల్ సిటీ బై ఎన్షూరింగ్ దట్ అట్లీస్ట్ 30%, అంటే 500 acres ఇస్తే 150 acres ఇస్తే 300 acres హ్యావ్ ఎ గ్రీన్ బెల్ట్ రింగ్ రోడ్ లాగా ఈ డేటా సెంటర్ చుట్టూరు విల్ హ్యావ్ ఎ మియావాకీ ఫారెస్ట్. సో దట్ విల్ కంప్లీట్లీ రిడ్యూస్ ద సౌండ్ అండ్ హీట్ అవుట్ సైడ్ అండ్ ఇట్ విల్ బి ఏ ఎన్విరాన్మెంటలీ sensitive ecozone. So that is that. And the last question you asked was, is it right to allot a data center on the Simhachalam hill opposite the reservoir, opposite the East Point Golf Club? Yes, sir. So we do not know that it's a data center kosam all 3 locations icharu. They are already setting up in Tarluwada and in Rampilli. So in my opinion, this is my thinking, the AI development, the data center will not come up in such a small place. I think an AI lab will come up there. Okay. So to answer your specific question, I also am not personally in favor of a data center coming up just opposite a reservoir. I think it's an AI lab, less like a software company they have given in Hill 1 and Hill 2. దాని మీద మనం క్లారిఫికేషన్ తీసుకుని, అదే డేటా సెంటర్ అయితే we will ask them to go to Tarluwada or Rambili and have an AI lab here. That will help. Or if possible, shift that location also. So అది ఏ ల్యాబ్, ఏ డేటా సెంటర్ కాకుండా అక్కడ ఫారెస్ట్, కంబల్కొండ, సింహాచలం సెంటిమెంట్స్ ఉన్నాయి. So this is not in the Kambalkona forest. So they are not going to the reservoir. Let us be clear. It is near to the reservoir. It is near to the forest. మనం మాట్లాడేటప్పుడు కూడా క్లారిటీ ఉండదు. So they have not occupied a forest. They have not occupied a reservoir. They are near to both. Within strike సివిలైజేషన్ వచ్చి కొలితే ఐ కుడ్ ఎకో సెన్సిటివిటీ జోన్ కాబట్టి డిస్టర్బ్ అవుతుందని వీళ్ళు అడుగుతున్నా తప్పలేదు. సో ఐ థింక్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ ఏ answer instead of keeping silent by saying that this is a AI lab like how they have given Hill 2 and Hill 3 and it will not be a data center, or if possible give them an alternative location and keep that as a tourist eco-sensitive location కింద చేస్తే. That is one request maybe from our side or suggestion from the IT park is దాని eco-sensitive zone కింద లేదా tourism zone కింద చూసుకుని ఒక AI lab with eco-sensitive ఏరియా కింద చేసుకుంటే అది కంప్లీట్లీ గివ్ ఇట్ టు టూరిస్ట్ లోకి గివ్ అన్ ఆల్టర్నేటివ్ సైట్ చేస్తే I think all these problems will be solved. I think I have answered all your questions. సార్ ఇంకొకటి సార్, దానికి యాడ్ ఆన్ పాయింట్ అంటే మీరు ఓకే అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అక్కడ ఏం పెడతారని చెప్పి, బట్ మేజర్ కన్సర్న్ పీపుల్ ఏంటంటే దట్ ఈస్ ఏ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దట్ రిజర్వాయర్ విత్ ద డ్రింకింగ్ వాటర్ గోస్ టు ఎవ్రీ వన్ ఇన్ ద సిటీ, ముర్సలా రివర్. సో క్యాచ్మెంట్ని ఏరియాస్ని ఆ హిల్ని అది డిస్ట్రాయ్ అవుతాయి ఒకవేళ ఫారెస్ట్ అంతా. సో దట్ ఈస్ ద ఎప్రిహెన్షన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఇట్స్ ఎ జెన్యూన్ ఎప్రిహెన్షన్. వీ కెనాట్ కొట్పడేసింది కదా. దట్ ద environment minister and CM garu should or Lokesh garu should answer that. In my opinion, definitely that is a sensitive zone. It can, like how they have given earlier in Hill 1, Hill 2, Hill 3, if it is just as normal IT company or an AI lab, కొంతవరకు పర్లేదు. Data center is definitely a hill zone లో. I don't think it's a data center. That is what you are saying.
గూగుల్ కిచెన్ లొకేషన్ ఒకరికి మేబీ దే విల్ హ్యావ్ దర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఆఫీస్ ఆపరేట్ ద రిజర్వాయర్ జస్ట్ ఒక కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ కింద పెడితే వీ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. సో అది క్లారిఫికేషన్ అయితే వన్స్ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. Yes. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ డేటా సెంటర్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ షిఫ్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఐఎమ్ ఆల్సో విత్ ఆల్ ఆఫ్ యూ దట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. బట్ ఇఫ్ ఇట్ జస్ట్ అన్ ఐకానిక్ హెడ్ క్వార్టర్స్ ఫేసింగ్ ద రిజర్వాయర్ ఐ థింక్ దట్స్ ఓకే. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రెఫరెన్స్ ఏంటంటే యూఎస్లో అక్కడున్న ప్రాబ్లమ్స్ని డేటా సెంటర్స్ వల్ల చూపించి మనకు కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఒక మిత్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది సార్. సో యూఎస్కి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇన్ యూఎస్ ఇట్ వాస్ అన్ప్లాన్డ్. ఎక్కడైనా సరే కార్పొరేట్స్ పబ్లిక్ని అక్కడ యూఎస్లో ఎక్కడెక్కడ రూరల్ ఇండస్ట్రీకి వెళ్ళి పెట్టేశారు. ఇక్కడ అలా కాదు కదా. దిస్ ఈస్ ది 9th biggest city in the country. The chief minister is very progressive chief minister. IT minister studied in Stanford. Pawan Kalyan garu will not keep quiet. He's an environment minister. We have a lot of social activists in Vizag. So and this is a planned effort. See, మీరు ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తున్న న్యూక్లియర్ ఎనర్జీ కూడా దే ఆర్ ప్లానింగ్. అండ్ శ్రీకాకుళంలో మన దే ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ ఫర్ దట్ ఆల్సో. సో అండ్ పోలవరం ఇస్ ఫ్రమ్ ప్లానింగ్ ఫ్రమ్ 20 years. అన్ని డేటా సెంటర్ కావాల్సిన 1 TMC, దానికి 28 times వాటర్ తీసుకొస్తున్నాం. ప్లస్ సముద్రం పక్కన ఉన్న ఎవ్రీబడి సెటింగ్ అప్ డీసాలినేషన్ ప్లాంట్. దిస్ ఈజ్ మోర్ నాయిస్. లైక్ ఇప్పుడు మీరే ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, $15 billion గూగుల్ ఇస్ ఇన్వెస్టింగ్. 130,000 కోట్లు పెట్టినాడు. గ్రౌండ్ వాటర్ మీద రిలే అవుతాయండి. ఆడికి గ్రౌండ్ వాటర్ అయిపోద్ది కదా 10 సంవత్సరాల్లో. సో దే విల్ నాట్ రిలై ఆన్ గ్రౌండ్ వాటర్. దే విల్ రిలై ఆన్ డీసాలినేషన్ ప్లాంట్స్. దే విల్ రిలై ఆన్ పొలం. దే విల్ హ్యావ్ ఎనీ కంపెనీ విల్ హ్యావ్ 2-3 options. They will have desalination. They will have వాటర్ కమింగ్ ఫ్రమ్ పోలవరం. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ రిజర్వాయర్ ఇంకొకటి నుంచి అయినా సరే ఆల్టర్నేటివ్ రిజర్వాయర్ దే ఆర్ బిల్డింగ్. గవర్నమెంట్ ఈస్ బిల్డింగ్ ఎ రిజర్వాయర్ ఇన్ అరౌండ్ దట్ ఏరియా. సో దే ఆర్ గోయింగ్ టు స్టోర్ వాటర్ కమింగ్ ఫ్రమ్ పోలవరం. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఆ ప్లాన్స్ చూపించలేదు. రిజర్వాయర్ ఎక్కడ కడుతున్నారు, ఆ పోలవరం నుంచి వచ్చిన వాటర్ అక్కడి నుంచి రిజర్వాయర్కి ఎలా టనల్ ఏది, ఇవన్నీ చూపిస్తే బాగుండు. సో మై రిక్వెస్ట్ టు నారా లోకేష్ గారు అండ్ సీఎం గారు ఇస్ ప్లీజ్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ హౌ ద వాటర్ ఫ్రమ్ పోలవరం విల్ రీచ్. ఓన్లీ పైప్ లైన్లే కాకుండా ఒక రిజర్వాయర్లో కూడా స్టోర్ చేయాలి కదా, బికాస్ ద హ్యూజ్ కన్సంప్షన్. కాబట్టి ఆ రిజర్వాయర్ పెడతాం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుద్ది. సో అండ్ మోర్ అండ్ 28 TMC వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే we should show how positive the city will become. It's only all కోసం కాదు కదా. అది ఎందుకు గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో ఆ వాటర్ వస్తాం వల్ల డేటా సెంటర్స్ వస్తాం వల్ల ఇంకా స్పీడప్ అయ్యి కార్పొరేట్ ఇంట్రెస్ట్ వల్ల విశాఖపట్నం వాటర్ షార్టేజ్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే 28 TMCలో ఓన్లీ 1 TMC is they are going to use. So 27 TMC is going to be used for the city. So on the other hand, I think the water tables will go up and our power generation also will go up and job employment also will go up. So I foresee on all 4 sides positive will be happening. That is the positive side of development will happen. Investment is coming in and employment also will go up. So I am positive that all good things will happen. But the roadmap should be shown by the CM Garu and Lokesh Garu should explain how we are storing water, how we are providing for 5 gigawatt of power which is equal to the entire city's power, how we are preserving the environment, how we can create a green forest. They have almost said it, but not said it very clearly. ఒక గ్రీన్ బెల్ట్ ఒకటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకుని ఎవ్రీ డేటా సెంటర్ చుట్టూరు ఒక 100-150 acres గ్రీన్ బెల్ట్ క్రియేట్ చేస్తే ఐ థింక్ 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ యూస్ డీసాలినేషన్ అండ్ రెన్యూబుల్ పవర్, సోలార్ అండ్ విండ్ పవర్. సో ఐ డోంట్ థింక్ అవర్ సిటీస్ ఎన్విరాన్మెంట్ విల్ బి హార్మ్డ్. ఏదైనా ఒక వన్ ఆఫ్ కేస్ లైక్ దిస్ ఉంటే దే విల్ గివ్ దెమ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్. ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ గుడ్ విల్ హ్యాపెన్ టు ద సిటీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఏదైతే ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఎప్పుడు డిస్కస్ అవుతున్నాయో అవన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ మీరు చెప్పినట్టే గవర్నమెంట్ ఇంకా వైట్ పేపర్ రిలీజ్ చేస్తే I think all the problems will be solved. మోస్ట్ ఆఫ్ ద కన్సర్న్స్ అవి క్లియర్ అయిపోతాయి. And I think we should do that at the earliest. అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక చుట్టూ మియాకవాకి ఫారెస్ట్ అవ్వచ్చు, గ్రీన్ బెల్ట్ ఒక 30% ని కవర్ చేస్తే మేబీ ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన గ్రౌండ్ వాటర్ కూడా 20 we can ask them also to invest. When they invest 1,00,000 కోట్లు, ఒక 1000 కోట్లు పెడితే అంత ఫారెస్ట్ వచ్చేది. సో ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ ఈజీలీ ఇన్వెస్ట్ 1,000 crores ఇన్ అ ఫారెస్ట్. సో సిటిజన్స్ మన విశాఖపట్నం సంబంధించిన ఏ డేటా సెంటర్స్ మీద చాలా మటుకు నాకైతే కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ.